Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is linked list in data structure. ఇక్కడ ఏమంటే కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను. సో ఫస్ట్ లింక్డ్ లిస్ట్ గురించి తెలుసుకోవాలి అంటే మనకి అరేస్ గురించి కూడా తెలియాలన్నమాట. సో అరేస్ లో ఎలా డేటా ఉంటుంది, లింక్డ్ లిస్ట్ లో డేటా అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, అరే అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ స్టోర్స్ the elements in the same data type in a continuous memory locations. అంటే కంటిన్యూస్ గా మెమరీ లొకేషన్స్ లో డేటాని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం, సేమ్ డేటా టైప్. అరేస్ ఆర్ ఇండెక్స్ బేస్డ్ డేటా స్ట్రక్చర్స్ where each data element is associated with the ఇండెక్స్. సో అరేలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మనం ఇండెక్స్ వాల్యూ అనేది అసైన్ చేస్తూ ఉంటాం. ఇండెక్స్ వాల్యూస్ 0 నుంచి n వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్, an array is a big block of memory divided into smaller chunks where each chunk stores some value. సో అరే అనేది మెమరీ డివైడ్ అయి ఉంటుంది. అది ఒక ఎలా ఉంటుందంటే ఒక స్మాలర్ బాక్స్ లాగా ఉంటుంది అనమాట. ఆ బాక్స్ లో వాల్యూ అనేది అసైన్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అరే టు స్టోర్ 5 ఇంటీజర్ వాల్యూస్. సో ఇక్కడ అన్ని ఇంటీజర్ వాల్యూస్ అని చెప్తున్నాం కాబట్టి దెన్ ద బ్లాక్ ఈస్ డివైడెడ్ విల్ ఓన్లీ కీప్ ద వాల్యూ అని ఇంటీజర్ టైప్. ఆ బ్లాక్స్ లో మొత్తం ఏముంటుంది అంటే ఇంటీజర్ వాల్యూసే ఉంటుంది అనమాట. ఇఫ్ వీ ట్రై టు స్టోర్ ఏ వాల్యూ ఎనీథింగ్ అదర్ దాన్ ఇంటీజర్ వీ విల్ గెట్ ఏ కంపైల్ టైమ్ ఎర్రర్. సో అక్కడ ఇంటీజర్ వాల్యూస్ కాకుండా ఇంకా వేరే వాల్యూస్ ఏదైనా మనం అక్కడ ఇచ్చాము అంటే అది స్టోర్ చేసుకోదు అనమాట. అప్పుడు కంపైలేషన్ ఎర్రర్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఇది అరేస్ గురించి. నెక్స్ట్, లింక్డ్ లిస్ట్. ఈ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ లీనియర్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఈచ్ డేటా ఎలిమెంట్ ఈస్ అలొకేటెడ్ డైనమికల్లీ అండ్ పాయింట్స్ టు ది నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది లీనియర్ డేటా స్ట్రక్చరు, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చరు. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఎలా ఉంటుంది అంటే డైనమిక్ గా అలొకేట్ అయి ఉంటుంది అనమాట. ఆ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. Linked list consists of nodes where each node contains a data field and a reference that is linked to the next node in the list. సో ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే ఒక నోడ్ ఉంటుంది. ఆ నోడ్ అనేది 2 పార్టీషన్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ పార్టీషన్ ఏంటి అంటే డేటా ఫీల్డ్, సెకండ్ పార్టీషన్ ఏంటి అంటే లింక్ ఫీల్డ్. ఇది నెక్స్ట్ నోడ్ కి కనెక్ట్ అవ్వడానికి ఒక లింక్ అన్నమాట. ఏ linked list is made up of sequence of elements called nodes. ఈ లింక్డ్ లిస్ట్ లో డేటా అనేది ఎలా ఉంటుంది అంటే నోడ్స్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఈచ్ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఫీల్డ్స్. సో ప్రతి ఒక్క ఫీల్డ్ నోడ్ లోను 2 ఫీల్డ్స్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను కదా, ఒకటి డేటా ఫీల్డ్, రెండోది రెఫరెన్స్ ఆర్ లింక్ ఫీల్డ్ అనమాట. సో వన్ ఫీల్డ్ స్టోర్స్ డేటా అండ్ సెకండ్ ఫీల్డ్ దట్ ఈస్ పాయింటర్, ఇట్ ఈస్ స్టోర్స్ ది అడ్రస్ that keeps a reference to the next node. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ పాయింటర్. ఇక్కడ పాయింటర్ అనేది డిస్కస్ చేస్తాం కదా, పాయింటర్ లేదా రెఫరెన్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ పాయింటర్ టు ది నెక్స్ట్ నోడ్. ఇట్ కనెక్ట్స్ టు వన్ నోడ్ టు అనదర్ అండ్ అడ్రస్ ఆఫ్ అనదర్ నోడ్. సో ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి కనెక్ట్ చేయడానికి ఒక రెఫరెన్స్ లేదా ఒక లింక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ ఏ పాయింటర్ అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అరే అనేది ఇలా ఉంటుంది. ఇవేమంటే ఇండెక్స్ వాల్యూస్, ఇవేమంటే మెమరీ లొకేషన్స్, ఇదేంటి అంటే డేటా. సో 24 అనేది 0th ఇండెక్స్ లో 0x100 అనే లొకేషన్ లో స్టోర్ అయి ఉంటుంది. అదే లింక్డ్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క నోడ్ నెక్స్ట్ నోడ్ అనేది ఇంకొక నోడ్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక నోడ్, ఇది డేటా ఫీల్డ్, ఇది అడ్రస్ ఫీల్డ్. ఈ అడ్రస్ అనేది నెక్స్ట్ నోడ్ ని పాయింట్అవుట్ చేస్తుంది. సో అలా ఉంటుంది అనమాట ఈ లింక్డ్ లిస్ట్. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ లోకి వచ్చాము అంటే, సో ఆల్రెడీ చెప్పాం కదా, ఇట్ ఈస్ ఏ కనెక్టెడ్ టు ది చైన్ ఆఫ్ నోడ్స్. ఈచ్ నోడ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ as డేటా అండ్ ఏ పాయింటర్ ఈస్ కనెక్టెడ్ టు ది నెక్స్ట్ నోడ్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. హెడ్, టెయిల్ ఆర్ నల్ అనమాట. ఒక నోడ్ ఇలా ఉంటుంది. సో నోడ్ లో ఒక ఫీల్డ్ డేటా, ఇంకొక ఫీల్డ్ రెఫరెన్స్ అనమాట. ఈ రెఫరెన్స్ అనేది ఏం చేస్తుందంటే నెక్స్ట్ నోడ్ కి కనెక్ట్ చేస్తుంది. సో దీంట్లో బేసిక్ టర్మినాలజీ ఏంటి అంటే హెడ్, నెక్స్ట్ నోడ్, నెక్స్ట్ డేటా, నెక్స్ట్ పాయింటర్ అండ్ లాస్ట్ వన్ ఈస్ ది నల్ పాయింటర్. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో